అందరికీ నమస్కారం. ఈరోజు ఆణిముత్యాల కార్యక్రమంలో 1964లో బాబు మూవీస్ సంస్థ నుంచి లెజెండరీ దర్శకులు ఆదుర్తి సుబ్బారావు గారి దర్శకత్వంలో తెరకెక్కినటువంటి ఒక సూపర్ హిట్ మూవీ అంటే అది చాలా అద్భుతమైనటువంటి సినిమా. ఆ సినిమా గురించి ఈరోజు నేను కొన్ని విషయాలు చెప్దామని ప్రయత్నం చేస్తాను. ఆ సినిమా పేరు మూగ మనసులు. ఈ చిత్రం గురించి కొన్ని సాహిత్య సంగీత విషయాలను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈ సినిమా ఇతివృత్తం చూస్తే అంతస్తుల కారణంగా విడిపోయినటువంటి జంట పునర్జన్మలో కలుసుకొని వివాహం చేసుకోవడం కథాంశం. ఈ చిత్రం 11వ జాతీయ చలనచిత్ర అవార్డులు ఫంక్షన్లో మెరిట్ సర్టిఫికెట్ పొందింది. అలాగే సౌత్లో ఉత్తమ చిత్రంగా ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా అందుకుంది. ఈ చిత్రం ఎంత అద్భుతమైన రికార్డులు సాధించిందంటే 272 వారాలు ఈ సినిమా ఆడిందనమాట. నా పాట నీ నోట పలకాల చిలక ఈ పాట. ఈ చిత్రంలో పాటలన్నీ మోస్ట్ పాపులర్ సాంగ్స్గా ప్రేక్షకుల మనసుల్లో ముద్ర వేసుకున్నాయి. ఈ సినిమాలో ఈ పాట రాసిన వారు ఆచార్య ఆత్రేయ. ఈ పాట విషయం చివరిలో పూర్తిగా మీకు వివరంగా చెప్తాను. ఆయన రాసిన పాటలన్నీ మధుర గీతాలే. ఆయన అక్షరాలు నర్తకి పద యుగళ విన్యాసాలను గుర్తుకు తెస్తాయి. ఆయన శ్రీవాణి దివ్యాశీస్సులతో ఆయన పొందినటువంటి వాగ్దేవి ముద్దుబిడ్డ అనమాట. ఆయన సరస్వతి పుత్రుడు. అలాగే ఈ ఛందస్సు కవిత్వానికి రచన కృతిని పులిమిన మహర్షి. ఆయన తన పదాలతో పచ్చని పొలాలను సస్యశ్యామలం చేయగల దీశాలి. ఇందులో రాసిన పాట గురించి ఆయన రాసిన ఈ పాట గురించి సూపర్ హిట్ కావడానికి ఈ విషయం మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈ పాటను ఆలపించిన వారు అమర గాయకులు ఘంటసాల. అయితే ఘంటసాల వారు గురించి చెప్పేది ఏమున్నది అందరికీ తెలుసున్నదే. అలాగే గానకోకిల సుశీలమ్మ గారు స్వరానికి నియమనిష్టలతో అంటే వారి స్వరం గురించి మనం ఒక 2 మాటలు మాట్లాడుకుందాం. స్వరాన్ని నియమ నిష్టలతో కాపాడుకుంటే విద్య సిద్ధిస్తుంది, గళం మీద గురి కుదురుతుంది, అనూక్ష్యమైన గమకాలు పలుకుతాయి. అప్పుడు ఎన్ని వేల పాటలైనా సరే పాడవచ్చు. వీరిలో ఉన్నాయి, అందుకే అవన్నీ వీరిలో ఉన్నాయి కాబట్టి అందుకే ఈ పాట సూపర్ హిట్ అయింది. ఇక సంగీతం విషయానికి వస్తే కేవి మహాదేవన్ గారు ఈ పాటకి సంగీతాన్ని సమకూర్చారు. మంచి మనసులు చిత్రంలో రాసిన మామ అనే పాటతో ఆయన ఉన్నత శిఖరాలను అధిరోహించారు. అయితే కేవి మహాదేవన్ గారు తెలుగు పరిశ్రమలో అందరూ ఆయన్ని మామ పాట ఎప్పుడైతే హిట్ అయిందో అందరూ ఆయన ఆత్మీయంగా మామ అని పిలుచుకునేవారట. ఆయన స్వరమాధుర్యం ఈ సినిమాలో కొత్త కోణాలను ఆవిష్కరింపజేసింది. ఆయన కంపోజ్ చేసిన పాట పేరు నా పాట నీ నోట పలకాల శిలక. నా పాట నీ నోట పలకాల శిలక, నా పాట నీ నోట పలకాల శిలక. ఆ పాట అయితే ఈ పాటకు ఆయన ఎంచుకున్న రాగం మధ్యమావతి. ఇంకా కొన్ని రాగాలు అందులో విన్యాసం చేస్తూ ఉంటాయి. అయితే ముఖ్యంగా కావలసినటువంటి రాగాలను ఆయన ఎన్నుకున్నది మధ్యమావతి రాగం. మరి అద్భుతమైనటువంటి మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. అలాగే నాది రిక్వెస్ట్ ఏమిటంటే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొంచెం సపోర్ట్ ఇవ్వండి. నమస్తే, సెలవు.